गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీ గురవే నమః. ఈరోజు శ్రీకాంత్ సార్ నన్ను కొన్ని కేసెస్ ఏదైనా ప్రెజెంట్ చేయగలవా అని అడిగారు, షేర్ చేసుకోగలవా అని. సో నేను వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? అవునండి, క్లియర్గానే ఉంది. యా, యాక్చువల్గా అన్ని కేసెస్ మనం సెన్సేషన్ మెథడ్లో తీసుకోవటం అనేది కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఆ కేసును బట్టి మన మెథడ్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే నేను ఈరోజు కొన్ని కేసెస్ మీకు నేను తీసుకున్న వాటిలో కొన్ని కేసెస్ మీకు చెప్తాను. అవి ఏ విధంగా నేను అప్రోచ్ అయ్యాను అనేది. యా, కేస్ కేస్ 1 అండి. ఇది ఈవిడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో వచ్చారు నా దగ్గరికి. ఈమెకి స్పైసీ ఫుడ్ అసలు కొంచెం తిన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే సౌర్ ఎరెక్టేషన్స్ వస్తాయి ఈమెకి. అండ్ ఆయిలీ ఫుడ్స్ కూడా అసలు పడవు. అస్సలు స్పైసీ ఫుడ్ కొంచెం స్పైసీ తిన్నా అంటే ఉప్పు కారం కొంచెం వేసుకున్నా సరే వెంటనే ఈమెకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఉన్న కంప్లైంట్ ఈమెకి. చాలా అంటే యాంటాసిడ్స్ లాంటివి అలోపతిక్ అప్రోచ్ అంతా అయింది. ఏమంతా అయ్యాక ఇంకా నన్ను కన్సల్ట్ చేశారు. ఈమెకి నాసియా ఉంటుంది, హెడేక్ ఉంటుంది, బర్నింగ్ పెయిన్, నార్మల్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అన్నీ ఈమెకు ఉన్నాయి. కాకపోతే వామిటింగ్స్ లేవు. ఈమెకి మెన్స్ట్రల్ డేట్స్ కూడా ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లం ఉంది. బ్లీడింగ్ కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. దీనికి కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్నారు, బట్ యూజ్ లేదని చెప్పారు. కొన్నిసార్లు తల తిరిగినట్టు ఉంటుందండి. ఇది అంత ప్రామినెంట్గా చెప్పలేదు. ఇది 1 or 2 టైమ్స్ జరిగింది అని చెప్పారు. డ్యూ టు వర్క్ టెన్షన్. ఈమె జాబ్ చేస్తారు. ప్రీవియస్గా కూడా ఈమెకు చాలా మెంటల్ టెన్షన్స్ అది ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఈమె చెప్పింది ఏంటంటే బ్రెత్లెస్నెస్ వస్తుంది ఆ బర్నింగ్ పెయిన్ ఉన్నప్పుడు. ఈమెకి ఏదైనా పని అది ఎక్కువ అంటే డైవర్షన్ డివేట్ అయితే కనుక ఈమెకి కంప్లైంట్స్ నార్మల్ అవుతాయి. లైక్ ఇప్పుడు బర్నింగ్ పెయిన్ చెప్పింది కదా, కడుపులో మంటగా అది ఉంటుంది. అది ఏదైనా పనిలో పడ్డాననుకోండి కొంచెం లిటిల్ బిట్ మర్చిపోతాను దాన్ని. అట్లీస్ట్ అసలు తేలుపులు వచ్చినా సరే నాకు రిలీఫ్గా ఉంటుంది అని చెప్పారు. ఆ టైంలో నేను అదే జీరా వాటర్ అది తాగుతాను, కొంచెం లిక్వామ్ వాటర్ అది అని చెప్పారు. అంటే కామన్గా మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ ఏవైతే వింటామో అవి చెప్పారు. అండ్ ఇంకా ఏం చెప్పారంటే ఆ, ఈమెకి పెయిన్స్ కూడా వస్తాయి. ఎక్కడంటే రైట్ స్కాపులర్ రీజియన్ అండ్ లెఫ్ట్ స్కాపులర్ రీజియన్ అండ్ టైట్నెస్ ఉంటుంది, బ్యాక్ ఏక్ వస్తుంది అండ్ లిమ్స్ పెయిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చెప్పారు. ఏమో చెప్పిన వాటిలో ఇంకో థింగ్ ఏంటంటే నీస్ పెయిన్స్ అవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. అవి మెన్సెస్ బిఫోర్ గ్యాస్ ఫామ్ అవటం అది ఉంటుంది. అండ్ ఆ పెయిన్స్ అవి నాకు తేల్పులు వచ్చినప్పుడు తగ్గుతాయి అని చెప్పారు. సో నేను అట్ ఫస్ట్ అసలు జనరల్గా మనం ఆలోచించేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఏసిడిటీ పెయిన్స్ ఇవన్నీ ఎవరైనా చెప్పంగానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది నక్సోమికా, కార్బోవేజ్ అండ్ ఇలాంటివన్నీ మనం ఎక్కువ ఫస్ట్ ఆ మెడిసిన్స్ ఆలోచిస్తాము. సో నేను కూడా అలాగే కార్బోవేజ్ 200 పెట్టాను యాక్చువల్గా. ఇది పెట్టిన తర్వాత చాలా వరకు రిలీఫ్ వచ్చింది ఆమెకి. సో నేను ఆ మెడిసిన్ చాలా వరకు రిలీఫ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ రీకర్ అవుతుంది కంప్లైంట్. సో నేను సంథింగ్ ఏదో మిస్ అవుతున్నాను ఈ కేసులో అనిపించింది. ఆ సెన్సేషన్ మెథడ్లో తీసుకోవటానికి అంత క్లియర్గా కేసు రాలేదు యాక్చువల్గా. సో నేను కేసు ఏమో చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి కూర్చొని చూసుకున్నాను. ఏదో సంథింగ్ అంటే ఇప్పుడు లైక్ కొన్ని కేసెస్లో స్ట్రైకింగ్గా మనం పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటాయి, కొంచెం ప్రామినెంట్గా అండ్ స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పిన వాటిని మనం క్యాచ్ చేస్తే దాన్ని బట్టి కూడా మనం రెమెడీ ఇవ్వచ్చు కదా. సో ఏమో చెప్పిన వాటిలో నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటి అంటే ఈ పెయిన్స్ అనేది ఈమెకి ఆ, ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్తో పెయిన్స్ అనేది ఆల్టర్నేట్ అవుతూ వస్తున్నాయి.
అండ్ ఇంకోటి చెప్పింది గ్యాస్ట్రిక్ విత్ అంటే గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ విత్ జాయింట్ పెయిన్స్. ఈమె ఎక్కువగా నేను కార్బోహైడ్రేట్స్ ఇచ్చిన తర్వాత ఆమె బ్యాక్ ఏక్ లేదని చెప్పింది. అండ్ స్కాపులర్ రీజన్ లో పెయిన్ తగ్గిందని చెప్పింది. అంటే డ్యూ టు గ్యాస్ పట్టడం వల్ల ఆ పెయిన్ ఉన్నట్టుంది. అది రిలీఫ్ వచ్చింది ఆమెకి. బట్ ఈమె చెప్పింది ప్రామినెంట్ గా నీ పెయిన్స్ అనేది మాత్రం ఆ, తేలుపులు వస్తే మాత్రమే తగ్గుతున్నాయండి అని చెప్పింది. గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేది ఒక రిలేషన్ విత్ నీ జాయింట్ పెయిన్స్ లాగా ఆ రెండు కూడా కోరిలేటెడ్ గా ఉన్నాయి. సో నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు నాకు దొరికిన రూబ్రిక్ ఏంటంటే పెయిన్స్ ఆల్టర్నేటింగ్ విత్ గ్యాస్ట్రిక్ పెయిన్స్ ఆల్టర్నేటింగ్ విత్ పెయిన్స్ ఇన్ ద లిమ్స్ అండ్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ విత్ జాయింట్ పెయిన్స్. ఇవి నాకు దొరికాయి. దీనిలో నేను చూస్తే నాకు క్యాలీబై మెడిసిన్ ఉంది. నేను ఎప్పుడు క్యాలీబైక్రోము ఇలాంటి కంప్లైంట్స్ కి ఉంటుందని నేను అనుకోలేదు యాక్చువల్గా. అంటే జనరల్ గా మనం ఆ, డిఫరెంట్ గా ఆలోచిస్తాము. బట్ నాకు క్యాలీబై 13 ఈమెకి ఇచ్చాను. కాకపోతే డైలీ 1 డోస్ ఇచ్చాను. దాంతోపాటు నార్మల్గా మనం పెట్టే నాట్రమ్ ఫాస్ 6X అది కూడా ఇచ్చాను. ఆ, అది వేసుకుని చెప్పమన్నాను ఎలా ఉందని చెప్పమంటే ఈమె ఒక 15-20 డేస్లో నా నీ జాయింట్ పెయిన్స్ చాలా వరకు తగ్గిపోయాయండి. నేను బాగానే ఉన్నాను. నేను హలో నేను బాగానే ఉన్నాను. నేను ఇప్పుడు నార్మల్గా అని నేను తినగలుగుతున్నాను. అంటే ఫుల్గా కాదు, బట్ కంపేర్డ్ టు లాస్ట్ టైం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 70-80% షీ రికవర్డ్. అండ్ తర్వాత నేను బట్ ఒక 2 మంత్స్కి ఒకసారి అట్లా 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ కంప్లైంట్స్ రేకర్ అవుతున్నాయి. సో నేను ఇంక ఇప్పుడు ఆ క్యాలిబై మెడిసిన్ అయితే వర్కౌట్ అయింది, అది నాకు అర్థమైంది. సో క్యాలిబై 200నే SOS కింద ఇచ్చాను అనమాట ఆవిడకి. ఎప్పుడైనా మీకు అట్లా కంప్లైంట్స్ వచ్చినప్పుడు అది వేసుకోండి అన్న. ఇప్పుడు ఆమె ట్రీట్మెంట్ మన దగ్గర తీసుకుని అరౌండ్ 2.5 years పైన అయింది. ఆమె ఆ క్యాలిబై 200 వేసుకున్న తర్వాత విత్ ఇన్ మంత్సే షీ కంప్లీట్లీ రికవర్డ్ ఫ్రమ్ దట్. అండ్ ఆవిడ చెప్పారు నేను ఆ, తినగలుగుతున్నాను, ఆ, బయట ఫుడ్స్ తినగలుగుతున్నాను. అండ్ స్పైసీ ఫుడ్స్ మన ఇంట్లో చేసుకునే అంటే పచ్చళ్ళు కూడా అలాంటివి కూడా ఆమె తినలేకపోయేది. అవన్నీ నేను తినగలుగుతున్నానండి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనే విధాలా నాకు. అండ్ ఇంకొకటి ఆమె చెప్పింది ఏంటంటే మెన్స్ట్రల్ పీరియడ్స్ ఇరెగ్యులారిటీ చెప్పింది కదా ఆవిడ, అది కూడా నార్మల్ అయిపోయింది అని చెప్పింది. అది అసలు నేను ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే ఆమెని మీకు బాదరింగ్ కంప్లైంట్ ఏంటి అంటే ఆమె చెప్పింది గ్యాస్ట్రిక్. అందువల్ల నేను అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రామినెంట్ గా పేషెంట్ సఫరింగ్ అది కాబట్టి సో ఫస్ట్ మనం అది ట్రీట్ చేద్దాం అనేసి. బట్ ఆవిడ చెప్పింది ఏంటంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా లేవండి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకు అన్ని విధాలు బాగానే ఉందని చెప్పింది. సో నాకు ఈ కేసుతో అంటే అసలు క్యాలిబై అనే మెడిసిన్ వీటికి కూడా వర్కౌట్ అవుతుంది అని ఫస్ట్ టైం తెలిసిందనమాట. మేడం గారు, ఇక్కడ మీరు వాడిన రూబ్రిక్స్ ఒకసారి చెప్పండి మేడం. నేను పెయిన్ ఆల్టర్నేట్ విత్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఆల్టర్నేట్ విత్ స్టమక్ లో చూశాను. ఉమ్, ఆల్టర్నేట్ విత్ పెయిన్ ఇన్ లిమ్స్ అని చూశానండి. ఉమ్, ఓకే ఓకే. అండ్ ఇంకొక రూబ్రిక్ కూడా చూశాను, బట్ నేను మీకు మీకు చెప్దాం అంటే అది నేను ఏ రిపర్టరీలో చూశానో నాకు కనిపించట్లేదు. దానిలో గ్యాస్ట్రిక్ విత్ జాయింట్ పెయిన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చాడు. ఓకే ఓకే. నేను తర్వాత చూసి ఉంటూ పెడతాను అది. అండ్ ఇంకొక కేసు కూడా క్యాలిబై కేసే. ఇది వచ్చి ఎలర్జిక్ రైనైటిస్ కేసు. ఈవిడ వచ్చి అంటే బెంగళూరులో ఉంటారు. ఈవిడ HDFC రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఆవిడకి ఎలర్జిక్ రైనైటిస్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ కంప్లైంట్. ఎలర్జిక్ అని కూడా చెప్పలేము, ఇట్స్ లైక్ రైనైటిస్. అది వాట్ ఎవర్ ద రీజన్స్, డస్ట్ వల్ల ఎగ్రవేట్ అవుతుంది, ఎండ ఉన్నా ఎగ్రవేట్ అవుతుంది, ఎండలో షాడోలో ఉన్నా ఎగ్రవేట్ అవుతుంది. అండ్
వెదర్ చేంజెస్ కొంచెం స్లైట్‌గా జరిగినా సరే పెరిగిపోతుంది ఈమెకి. అది ఎంతంటే ఈమె చాలా సఫర్ అయిందనమాట. అంటే అరౌండ్ లైక్ 50 స్నీజింగ్స్ అసలిక కంటిన్యూయస్‌లీ వాటరీ డిశ్చార్జ్ అండ్ ఎప్పుడు ఆమె హ్యాండ్ కర్చీఫ్ క్యారీ చేయాల్సొచ్చేదిట. ఆవిడ చెప్పేది నేను కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటానండి. ఇలా మీట్ అయినప్పుడు వాళ్ళది ఇది నాకు పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. నేను అంటే చాలా బాదరింగ్‌గా ఉంది అని చెప్పింది. అండ్ ఇది ఐస్ క్రీమ్స్‌తో గానీ, కూల్ డ్రింక్స్‌తో గానీ రిలేషన్ ఏం లేదు. ఈమ బ్లర్డ్ విజన్ ఉంటుంది. హెడేక్ ఉంటుంది. అండ్ ఐసు నాకు అండ్ బ్లర్డ్‌గా అవుతుంది. హేజీనెస్ అని చెప్పింది యాక్చువల్‌గా. అంటే సరిగ్గా స్నీజింగ్స్ తర్వాత ఐస్ సరిగ్గా కనిపించవండి. కొంచెం డిజీనెస్ కూడా ఉంటుంది. డ్యూ టు స్నీజింగ్స్ ఎక్కువనే తుమ్మినప్పుడు ఎలా ఉంటుంది ఆ టైంలో అవన్నీ అడిగినప్పుడు ఇవన్నీ చెప్పిందనమాట. అండ్ ఇది నేను చూసినప్పుడు యాక్చువల్‌గా నార్మల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని స్ట్రైకింగ్ మెడిసిన్స్ మనకి స్ట్రైక్ అవుతాయి గదా! అంటే శ్రీకాంత్ సార్ అట్లా ఆలోచించకూడదని చెప్తారు. బట్ మన మైండ్ ఊరుకోదు గదా! బెంగుళూరు వెదర్ అనంగానే క్యాలిబై ఒకటి వర్కౌట్ అవుతుంది. హెపాసాల్ట్ వర్కౌట్ అవుతుంది. సో, అవన్నీ వరుసన గుర్తొస్తాయి. సో, నేను అలా క్యాలిబై మెడిసిన్ తీసి చదివాననమాట. అసలు మిగతా వాటిల్లో అంతా ఎలా మెటీరియా మెడికా దాని గురించి చదివాను. చదివినప్పుడు నాకిక్కడ దొరికింది ఏంటంటే, ఆవిడ బ్లర్డ్ విజన్ అని చెప్పింది గదా! ఆ బ్లర్డ్ విజన్ బిఫోర్ హెడేక్ అనే ఒక అది ఉన్నది యాక్చువల్‌గా. అది ఎన్‌ఎం చౌదరిలో మెన్షన్ చేశారు. అది అండ్ హేజీనెస్ ఆఫ్టర్ స్నీజింగ్స్ అనేది కూడా మెన్షన్ చేశారు యాక్చువల్‌గా. అంటే వాళ్ళకి తుమ్ములది ఎక్కువొచ్చినప్పుడు అప్పుడు ఇలా అవుతుంది అనేసి. సో, నేను ఇది బేస్ చేసుకొని ఆమెకి క్యాలిబై 30నే ఇచ్చాను. క్యాలిబైక్రోమ్ 30 డైలీ వేసుకోమన్నాను స్టార్టింగ్‌లో 1 వీకు. అండ్ దీంతో పాటు హౌస్ డస్ట్ తెలుసు కదా! మనందరికీ హౌస్ డస్ట్ మెడిసిను. అది డస్ట్ అలర్జీకి యూజ్ చేస్తారు. హౌస్ డస్ట్ 30 కూడా డైలీ వేసుకోమని చెప్పాను. ఆవిడ డైలీ యూజ్ చేశారు. యూజ్ చేశాక ఒక 2 వీక్స్ తర్వాత తగ్గిందండి. అసలు దాదాపు 90% రిలీఫ్ వచ్చింది. నేను బాగున్నానని చెప్పారు. బట్ మనం మెడిసిన్ వెంటనే ఆపలేం గదా! సో, నేను క్యాలిబై 30నే 4 డేస్‌కి ఒకసారి ఒక డోస్ వేసుకోమని చెప్పాను 1 మంతు. ఆ తర్వాత ఇంక నెమ్మదిగా గ్రాడ్యువల్‌గా అది ఆపేయమని చెప్పాను. ఈ కేసు చాలా క్విక్ రిలీఫ్ వచ్చింది యాక్చువల్‌గా. ఆవిడ అసలు అంటే చాలా సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది చాలా తొందరగా వితిన్ 3 మంత్స్‌లోనే ఆల్‌మోస్ట్ లైక్ షీ రికవర్డ్. బట్ వింటర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ అడిగారు. నేను ఏం మెడిసిన్స్ ఏం వద్దు సింప్టమ్స్ స్టార్ట్ అయితే అప్పుడు చూద్దాంలెండి అని చెప్పాను. ప్రస్తుతానికి మరి ఇంకా ఆవిడ బానే ఉన్నారు. మళ్ళీ కాల్ చేయలేదు. అంటే వాళ్ళ పాపది కూడా తర్వాత కేస్ తీసుకున్నాను. అప్పుడు కూడా ఆవిడ అడిగాను. బాగున్నానండి. నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. రికవర్ అయిపోయానని చెప్పారు యాక్చువల్‌గా. ఆ, అంటే ఇక్కడ ఈ హౌస్ డస్ట్ అనేది ఒక నోసోడ్ లాంటిదా మేడం గారు? హౌస్ డస్ట్ నోసోడ్ అయ్యుండకపోవచ్చండి. ఎగ్జాక్ట్‌గా హౌస్ డస్ట్ ఏంటి అనేది నాకు తెలీదు. అది ఓకే, డస్ట్ అలర్జీకి యూజ్ చేస్తారని మాత్రం నేను చాలా సార్లు విన్నాను. అంటే ఓకే, లాంగ్ బ్యాకే విన్నాను. ఓకే, ఓకే. మాకు కూడా కొత్త విషయమే. బాగా ఉపయోగపడుతుంది కానీ. యాక్చువల్‌గా హౌస్ డస్ట్ 30 గాని, 200 అన్ని పవర్స్‌లో దొరుకుతుంది. ఉమ్, అది యూజ్ అవుతుంది. అంటే ఎస్పెషల్లీ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళ కేసెస్‌లో ఉమ్, అది బానే యూజ్ అయింది. నేను ఒక ముగ్గురు, నలుగురు కేసెస్‌లో ఇచ్చాను. ముగ్గురు, నలుగురు కాదు వెరీ మోర్ దాన్ థట్ ఇచ్చాను. బట్ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. ఓకే, ఓకే. అండ్ ఇందాక గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అని ఒక ఆవిడ కేసు చెప్పా కదండీ స్టార్టింగ్. వాళ్ళ ఉమ్, పాప కేసు తీసుకోమని చెప్పారు ఆమ. ఉమ్, ఆ అమ్మాయి వచ్చి 8 ఇయర్స్ అలా ఉంటాయి. ఆమెకి ఆ పాపకొచ్చి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా జలుబు చేస్తుంది. బట్ ఫీవరిష్‌గా ఉంటుంది. అయినా సరే షీ ఈజ్ సో యాక్టివ్. యాక్టివ్ చైల్డ్ అండ్ ఆ అమ్మాయికి నేసల్ అబ్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ కామన్‌గా మనకి జలుబు ఉంటే ఎలా ఉంటాయి సింప్టమ్స్ అవన్నీ ఉన్నాయి. అది ప్రాబ్లమ్ ఏంటంటే అది రికరెంట్‌గా చేస్తుంది. సో,
ఆవిడ ఇమ్యూనిటీ కోసం అని, దానికోసం అని అడిగారు. బట్ తర్వాత ఆవిడ ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే, స్వెల్లింగ్ ఒకటి నేను నోటీస్ చేశానండి. మెడ దగ్గర స్వెల్లింగ్ ఉంది అని చెప్పారు. నేను చెప్పాను ఆ స్వెల్లింగ్ ఒకసారి అంటే టాన్సిల్స్ ఏమన్నా స్వెల్లింగ్ ఏమన్నా మిస్‌లీడ్ అవుతున్నారేమో అనుకున్నాను. బట్ కానీ నేనది ఆన్‌లైన్ కేసు. నేను డైరెక్ట్ చూడలేను కాబట్టి ఆవిడ గూడా కొంచెం కంగారు పడ్డారు యాక్చువల్‌గా. స్వెల్లింగ్ అనేటప్పటికి ఆవిడ భయపడి నేను ఒకసారి డాక్టర్ దగ్గర చూపిస్తానండి అన్నారు. సరే చూపిచ్చండి పర్వాలేదన్నా. అప్పుడు చెప్పారట యాక్చువల్‌గా లింఫెడినోపతి కంప్లెయింట్ ఉంది. సర్వైకల్ లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ వచ్చాయి. దానివల్ల ఈమెకి ఈ పాపకి ఫీవరిష్‌గా ఉండటం అనేది క్రానిక్‌గా జరుగుతోంది. తగ్గుతోంది, మళ్ళొస్తోంది. వితిన్ 1 మంత్ ఇట్స్ లైక్ 3, 4 టైమ్స్ ఆ పాప సిక్ అవుతోంది. అలా జరుగుతూ వస్తుంది. సో, ఆవిడ అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటానండి. నాకు భయంగా ఉందని చెప్పారు. సో, నేనింకా ఇన్వాల్వ్ అవ్వలేదు. దట్స్ ఓకే అండి. మీ ఇష్టం అని జెప్పాను. తర్వాత చాలా యాంటీబయాటిక్ కోర్సెస్ దాదాపు ఒక 1 ఆర్ 2 మంత్స్ వాడారు యాక్చువల్‌గా. వాడిన తర్వాత దానివల్ల పాప వీక్ అయిపోతోంది గానీ పెద్ద రిలీఫ్ లేదు. ఆవిడ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఆవిడ మళ్ళీ నాకు కాల్ జేశారు. "మీరు హెల్ప్ చేయగలరా అండి? నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు. ఆ స్వెల్లింగ్ పెరగలేదు కానీ, బట్ తగ్గను గూడా తగ్గట్లేదు" అంది. సో, నేను సరే అని ఆ స్వెల్లింగ్ గురించి అడిగాను. ఎలా ఉంది అంటే అది హ్మ్, మరీ అంత హార్డ్‌గా లేదండి. బట్ పెరగట్లేదు, తగ్గట్లేదు. దానివల్ల పాప ఇబ్బంది పడుతోంది. కొంచెం ఆహ్, ఫీవరిష్‌గా ఉండటము అవన్నీ ఉంటున్నాయి అని చెప్పారు యాక్చువల్‌గా. అందువల్ల ఎక్కువ తినటం లేదు. అంటే ఆ పిల్లలో ఎక్కువగా గ్రోత్ గూడా లేదు. చాలా సన్నగా ఉంటుంది. అంత నార్మల్‌గా లేదు అని చెప్పిందామ. సో, నేను అప్పుడే యాక్చువల్‌గా ఈ కేస్ తీసుకునే ముందే లక్కీగా శ్రీకాంత్ సారు ఆహ్, ఆహ్, కొన్ని డ్రగ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు సారు ఓలియం జెకోరిస్ గురించి చెప్పారు. నార్మల్‌గా స్వెల్లింగ్ అనంగానే మనం కోనియము, సిస్టసు ఆహ్, లేకపోతే కొన్ని డ్రగ్స్ బ్రయోనియా, గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్ ఇట్లా కొన్ని ఆలోచిస్తాము. బట్ సార్ చెప్పిన ఒలియం జెకోరిస్ ఏంటంటే పిల్లల్లో గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. అది ఇంకా వెయిట్ పెరగరు వీళ్ళు. వెయిటు తగ్గుతూ ఉంటుంది గానీ పెరగరు. అండ్ స్వెట్టింగ్ ఉంటుంది. అండ్ పిల్లలు వీళ్ళు చెప్పలేరు. అంటే ప్రాబ్లమ్స్ పెద్ద చెప్పుకోలేక వీళ్ళు కాళ్ళు నొప్పులు అవి ఇవి అని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అండ్ కొరైజా అనేది చాలా కాన్స్టెంట్‌గా ఉంటుంది వీళ్ళలో. జలుబు రావటం టెండెన్సీ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది వీళ్ళలో. అండ్ శ్రీకాంత్ సారు ట్యూబర్క్యులోస్ అదే ఐ మీన్ సారీ నేను ఇందాక తప్పు చెప్పాను. ఆ అమ్మాయి కేస్‌లో నేను ఇక్కడ తప్పు రాసాను యాక్చువల్‌గా. ఆ పాప యాక్చువల్‌గా స్వెల్లింగ్స్ గాని, జలుబు గాని వచ్చాక డల్ అయింది యాక్చువల్‌గా. ఎందుకంటే ఇక్కడ సార్ చెప్పినప్పుడు ట్యూబర్క్యులంతో దీన్ని డిఫరెన్షియేట్ చేసి చెప్పారు. ఆ పాయింట్ నేను ఎందుకంటే అవన్నీ చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ అనుకున్నాను. ఈమెకి ట్యూబర్క్యులమ్ అన్నం ఎప్పుడో వేయాల్సొస్తుంది ఫ్యూచర్‌లో అనేసి. బట్ కానీ ఇక్కడ డిఫరెన్షియేషన్ చెప్పినప్పుడు సారు ట్యూబర్క్యులమ్‌లో పిల్లలు ఆహ్, చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళలో డిస్ట్రక్టివ్ టెండెన్సీ ఉంటుంది అని చెప్పారు. అది డిఫరెన్షియేషన్ ఫీచర్‌గా చెప్పారు. బట్ ఇక్కడ అపోజిట్‌గా ఉంది. సో, నేను దీన్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయికి నార్మల్‌గా జలుబుకి నాట్రమ్ సల్ఫ్ 6 పెట్టాను. పెట్టి ఒలియం జెకోరిస్ వాళ్ళని తీసుకోమని చెప్పానక్కడ. ఓలియం జెకోరిస్ నాకు ఇక్కడ వెంటనే అవైలబుల్ అవ్వలేదు. బట్ నేను మెసేజ్ పెడితే వాళ్ళు తీసుకున్నారు 3 అది డైలీ మానకుండా 1 మంత్ వాడమని చెప్పాను. డైలీ 4 టాబ్లెట్స్. ఆవిడ అలా వాడారు. వాడిన తర్వాత ఆ పాపకి స్వెల్లింగ్ తగ్గిపోయింది యాక్చువల్‌గా. నేను ఒలియం జెకోరిస్ ఎప్పుడు నేను యూజ్ చేయలేదు ఫస్ట్ టైము. ఇది నాకొక అంటే లెర్నింగ్ అనమాట. కొత్త డ్రగ్ కరెక్ట్‌గా మనం వేసిన డ్రగ్ తగ్గటము, అది నేర్చుకున్న వెంటనే మనం అప్లై చేయటము. అది నాకు చాలా బాగా అనిపిచ్చింది. గ్రేట్ మేడం. దీని మూలంగా మాకు కూడా గుర్తుకొచ్చింది ఆ క్లాస్. ఆ! అవును.
అవును సార్. శ్రీకాంత్ సారు క్లాసెస్ రెమెడీస్ కానీ, డ్రగ్స్ కానీ, థెరపెటిక్స్ అన్నీ చాలా యూజ్ అవుతున్నాయి యాక్చువల్‌గా. నాకైతే మాత్రం ప్రాక్టీస్‌లో చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. అండ్ ఇంకొక చిన్న కేస్ చెప్తాను. అంటే ఇదంతా అందరూ నార్మల్‌గా గెస్ చేసే రెమెడీసే ఇది. ఒక ఆంటీ వచ్చారు నా దగ్గరికి. ఆవిడేంటంటే పెయిన్స్ ఉన్నాయి. బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి. షోల్డర్ పెయిను, వింటర్‌లో పెయిన్స్ ఎక్కువుంటాయి. నేను జనరల్‌గా ఈ మధ్య కాలంగా చాలా సంవత్సరాల నుంచి ఎవరైనా సరే టూ మచ్ పెయిన్స్, మొత్తం పెయిన్స్ అలా చెప్తున్నారు అంటే మాత్రం నేను విటమిన్ డి వేసుకో అని చెప్తున్నాను. విటమిన్ డి వీక్లీ వన్స్ ఒక 1 మంత్ వాడండి అని చెప్తున్నాను. దానివల్ల చాలా మందికి రిలీఫ్ అయితే వస్తుంది వెంటనే పెయిన్స్ నుంచి. ఈ మధ్య కాలంలో ఆ డెఫిషియన్సీ అనేది క్వైట్ కామన్ థింగ్ కాబట్టి అది వర్కౌట్ అవుతుంది యాక్చువల్‌గా. నేను అలాగే ఈ ఆంటీకి కూడా విటమిన్ డి, కాల్షియం వేసుకోమని చెప్పాను. ఈవిడ వాడారు. వాడాక పెయిన్స్ అయితే చాలా వరకు తగ్గాయి. కానీ వింటర్‌లో పెయిన్స్ ఎక్కువవుతున్నాయి. సేమ్ మన రస్టాక్ సింప్టమ్స్ అన్నీ చెప్పారు. ఫస్ట్ మూమెంటు అది నడిచినప్పుడు, లేచినప్పుడు పెయిన్ ఎక్కువవుతుందమ్మా. తర్వాత సెట్ అవుతుంది అనేసి. సో, నేను ఈవిడకి రస్టాక్స్ 200 ఇచ్చాను. ఆ 200 ఇచ్చిన తర్వాత ఆమెకి తగ్గిపోయింది యాక్చువల్‌గా. అంటే విటమిన్ డి వేసుకోవటం, కాల్షియము ప్లస్ ఇది అన్నీ కలిపి వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ ఆంటీ ఫైన్ అనమాట. ఈవిడే మళ్ళీ ఇంకోసారొచ్చారు. ఇంకోసారొచ్చి "తల తిరుగుతోందమ్మా. నాకేమన్నా బీపీ ఎక్కువవుతోందేమో అని డౌటు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏదన్నా బ్రెయిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? చూపించుకోవాలా?" అనేసి. నేను అంటే బీపీ చెక్ చేశాను. స్లైట్ హై ఉంది. అంత టూ మచ్‌గా లేదు. సో, నేను అనుకున్న సర్వికల్ స్పాండిలోసిస్ రిలేటెడ్ ఏమో ఆమెకి కొన్ని చెప్పాను. ఇలా కూర్చోండి, ఇలా చేయండి. పెయిన్ ప్రస్తుతానికి ఉన్నప్పుడు ఓకే. ఆమెకి తల తిరగటం అంటే ఏమవుతుందంటే, ఆమె పడుకున్నప్పుడు అటు ఇటు హ్మ్, మూవ్ అయిందనుకోండి హెడ్, ఇంకా మనకి తల తిరగటం అనేది అనిపిస్తోంది అని చెప్పిందనమాట ఆ టైంలో. సో, నేను కోనియం 30 ఇచ్చాను. కోనియం 30 ఇచ్చాక ఆ కంప్లెయింటు యాక్చువల్ కాతే నేనది ప్రొలాంగ్ చేశాను. వెంటనే ఆపలేదు. కోనియం 30ని మాత్రం కొన్నాళ్ళ పాటు వేసుకోమని చెప్పాను. డైలీ వేసుకోమని చెప్పాను. దాదాపు ఒక 10 డేస్ అలా. తర్వాత నుంచి దాన్ని అవసరమైనప్పుడే యూజ్ చేయండి. మామూలుగా యూజ్ చేయొద్దని చెప్పాను. ఆమెకి తర్వాత నెక్ పోస్చర్ గురించి అండ్ నెక్ ఎక్సర్‌సైజెస్ స్లైట్‌గా చేయటం వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొక కేసొచ్చారండి యాక్చువల్‌గా. ఆహ్, ఈవిడ కూడా పెద్దావిడే. ఏమో బ్లడ్ షుగరు ఒక్కసారి అంటే రొటీన్ చెకప్ చేయించుకుంటాం గదా! మనం మధ్య మధ్యలో. అలా చేయించుకున్నప్పుడు ఏమో బ్లడ్ షుగర్ అనేది హెచ్‌బీఏవన్సీ 7.7 ఉంది. ఈవిడకి మిగతా కంప్లెయింట్స్ ఏమీ లేవు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటిక్ ఏం లేదు. మిగతా అంతా గూడా షీ ఈజ్ ఫైన్ అనమాట. సో, నేను డయాబెటిక్ కేసెస్ అంటే ఇంకా ఇన్ డెప్త్ కేస్ చెకింగ్ అని అడుగుతున్నా. ఆమె అసలు ఎక్కడ ఏమి అడిగినా ఏమి చెప్పట్లేదు యాక్చువల్‌గా. అంతా బానే ఉందమ్మా. నాకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు. నేనంతా బానే ఉన్నాను. సో, నేను ఇంకా ఆమెని జస్ట్ అడిగాను. వచ్చినప్పుడు బిఫోరు అసలు ఎలా ఉన్నాయి? ఏ చేంజెస్ అబ్జర్వ్ చేశారు మీరు అని. అంటే షుగర్ స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉన్నారు? వచ్చాక ఎలా ఉన్నది? మీరేమన్నా పర్టిక్యులర్‌గా ఏదన్నా అబ్జర్వ్ చేశారా అని. సో, నార్మల్‌గా చెప్పే అంటే యూరిన్ ఎక్కువ వెళ్తాము. ఇవన్నీ కామన్ థింగ్స్. ఎవరైనా సరే డయాబెటిక్ పీపుల్ థర్స్ట్ గురించి అండ్ యూరినేషన్ గురించి కామన్‌గా చెప్పే థింగ్స్. అలాగే ఆవిడ చెప్పారు. వీక్‌నెస్ చెప్పారు. అది కూడా నాకు కామన్ అనే అనిపిచ్చింది. అండ్ ఇంకొకటి థింగ్ ఆమె చెప్పిందేంటంటే, నేను సన్నబడిపోతున్నానండి. అదే కొంచెం అంటే ఇదివరకటి మీద నేను తగ్గినట్టు అనిపిస్తున్నాను. చూసేవాళ్ళు అలా అంటున్నారు అని చెప్పారు. సో, నేను ఇది బేస్ చేసుకొని నేను అప్పట్లో 'జస్ట్ యూ సీ' అని ఒక బుక్ కొన్నాను. ఇది డాక్టర్ సర్కార్ సార్‌ది. లాంగ్ బ్యాక్ ఒకసారి ఐ థింక్ దీని గురించి మీకు చెప్పినట్టున్నాను. దానిలో ఆహ్, షుగర్‌తో పాటు రిలేట్ అయ్యి ఇంకేదన్నా అటాచ్డ్‌గా ఒక ప్రామినెంట్‌గా మనం ఒక సింప్టమ్ ఏదైనా చూస్తే అది షుగరు కలిపి అట్లా డ్రగ్స్ లాగా
సార్ లిస్ట్ ఆఫ్ రెమెడీస్ ఇచ్చారనమాట దానిలో. సో నేను దానిలో చూస్తే ఓన్లీ డయాబెటీస్ ప్లస్ ఎమాసియేషన్, దానిలో యురేనియం నైట్రికం ఉంది. యురేనియం నైట్రికం ఉంటే నేను ట్రై చేసి చూద్దాము ఈవిడ కేసులో అని నేను యురేనియం నైట్రికం ఈమెకి 30 పెట్టాను. 30 పెట్టి ఒక కొన్నాళ్ళ పాటు డైలీ వేసుకోమని చెప్పి ఇంకా ఎస్ఎల్ పెట్టాను. ఎస్ఎల్ పెట్టి అండ్ నేను డయాబెటిక్ డ్రాప్స్ అని అది మనం ఇస్తాం కదా, అబ్రోమా, సెఫ్లాండ్రా, సిజీజియము అండ్ జంబు, అయ్యో ఒకటి గుర్తు రావట్లేదండి. ఓకే. జిమ్నిమా. కరెక్ట్, జిమ్నిమా, ఎస్. యా, ఆ 4 కలిపి డ్రాప్స్ ఇస్తాం కదా, సో ఆ డ్రాప్స్ ఒకటి మాత్రం పెట్టాను అనమాట, డైలీ 10 వేసుకోమని. సో అది ఇచ్చిన నేను ప్రిస్క్రిప్షను. ఆవిడ ఒక 2 మంత్స్ తర్వాత, ఒక 3-4 మంత్స్ తర్వాత చేయించుకోండి బ్లడ్ టెస్ట్, ఇప్పట్లో చేయించొద్దు అని చెప్పాను. టెన్షన్ పడొద్దు, కూల్గా ఉండండి, మీరు నార్మల్గా వాకింగ్ అది చేయండి. డైట్ గురించి కూడా అంటే మన రిస్ట్రిక్షన్స్ చెప్పాలి డయాబెటిక్ వాళ్ళకి. కాకపోతే ఆవిడ స్టార్టింగ్లో వచ్చారు కదా, ఆవిడే కొంచెం కంగారు పడుతున్నారు ఆ టైంలో, ఇంకా డైట్ గురించి అన్నిటి గురించి. ఆవిడ ఏంటంటే ఇది తినొచ్చు, అది తినకూడదు కదా, అది తినకూడదు కదా. నేను చెప్పాను ప్రస్తుతానికి మీరు డైట్ చేయండి, కాకపోతే స్వీట్స్ని అవాయిడ్ చేయండి, రైస్ చూసుకుని తినండి, కూరలు అవి ఎక్కువ తినండి, జనరల్గా మనం చెప్పామని చెప్పాను. దాని గురించి టూ మచ్గా ఆలోచిస్తే షుగర్ లెవెల్స్ మాత్రం పెరిగిపోతాయి, మీ ఇష్టం అని చెప్పాను. సో ఆవిడ ఫాలో అయ్యారు. తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ హెచ్బిఏవన్సీ చేయించుకున్నారు. 6.7కి వచ్చింది అది. ఆ తర్వాత నుంచి ఎవ్రీ 4 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి నేను చేయించుకోమని చెప్పాను. అంటే మనకు తెలియాలి కదా అసలు ఎలా ఉంటుంది అన్న, మళ్ళీ పెరుగుతోందా, మనం ఏదైనా కేసుని అనవసరంగా వాళ్ళని మనం ప్రాబ్లమేటిక్గా చేయకూడదు కదా. సో అందుకోసం నేను ఎవ్రీ 4-5 మంత్స్కి చేయించుకొని చెప్పమని చెప్పాను. ఇప్పటిదాకా అయితే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ 6లోనే ఉన్నాయి, అంటే 7కి అబోవ్ 7 వెళ్ళలేదన్నమాట. సో అంటే అది ఆవిడ డైట్ కూడా చూసుకుంటున్నారు, ప్లస్ వాకింగ్ చేస్తున్నారు. దట్ ఆమె ఫ్యామిలీ హిస్టరీ కూడా కాదు కాబట్టి ప్రాబుల్లీ ఐ థింక్ మెడిసిన్ కూడా నేను ఇంకా టూ మచ్గా కంటిన్యూస్గా వాడమని నేను చెప్పలేదు. బట్ మెడిసిన్ స్టాప్ చేయలేము కదా, సో నేను డ్రాప్స్ మాత్రం కంటిన్యూస్గా వాడమని చెప్పాను. అని చెప్పి ఫాస్ఫరిక్ యాసిడ్ 30 మాత్రం అప్పుడప్పుడు వేసుకోమని చెప్పాను. అంటే వీక్గా మీకు ఎప్పుడైనా బాగా వీక్గా అనిపిస్తుంది అలాంటి కండిషన్స్లో వాడండి అంటే, అదర్వైజ్ అవసరం లేదని చెప్పాను. సో ఆవిడ ఆ డ్రగ్తో బాగానే రికవర్ అయ్యారు. సో నాకు అనిపించింది ఏంటంటే, నార్మల్గా సర్కార్ సారు ఆయన అన్ని ఏవైతే ఆయన యూస్ చేస్తారో వాటినే యాక్చువల్గా బుక్ కూడా అదే రాశారు బుక్లో కూడా. అంటే అది యాక్చువల్గా ఆయన ఏవైతే మెడిసిన్స్ ఆయన క్లినిక్లో ఇస్తారో వాటిని అన్నిటినీ ఆయన కన్సైజ్ చేసి బుక్ తయారు చేస్తారనమాట. సో దీనిలో ఇంకొన్ని నేను చెప్పమని చెప్తాను. డయాబెటిక్ ప్లస్ చాలా కాంబినేషన్స్ ఇచ్చారు. చెప్పండి మేడం గారు, ఫస్ట్ ఆ పేరు ఒకసారి చెప్పండి మళ్ళా, బుక్ పేరు. జస్ట్ యూసీ అండి, ఓకే ఓకే. జస్ట్ యూసీ అని డాక్టర్ సునిముల్ సర్కార్. ఓకే ఓకే మేడం. సునిర్మల్ సర్కార్, యా. అండ్ మీరు ఈయన చెప్పిన వాటిల్లో చెప్పండి సార్. మీరు ఇప్పుడు ఇందాక ఇచ్చిన యురేనియం నైట్రికం ఫస్ట్ ఫ్యూ డేస్ లో ఇచ్చిందే అనేక మంత్స్ పాటు పనిచేసిందా, లేకపోతే ప్రతి నెలలో కొద్ది లేదు రోజులు లేదు వాడారా? లేదు లేదు నేను మధ్య మధ్యలో కూడా వాడానండి. అది కంటిన్యూస్ గా అంటే డైలీ అయితే పెట్టలేదు. ఆవిడకి తర్వాత ఆ, నుంచి వీక్లీ 4 డేస్కి ఒకసారి వాడమన్నాను, తర్వాత వీక్లీ వన్స్ వాడమని చెప్పాను. ఓకే అలా ఓకే. కంటిన్యూస్ గా అయితే ఉన్నారు ఆవిడ. నేను తర్వాత యురేనియం నైట్రికం డ్రగ్ తీసి చదివాను యాక్చువల్గా, బోరిక్లో, పాతక్లో, ఉమ్, వాటన్నిటిలో కూడా సేమ్. అంటే వాళ్ళు గ్లైకోసూరియాకి ఇది యూస్ చేస్తారు అండ్ యూరిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రామినెంట్ గా ఈ డ్రగ్ ఇచ్చింది ఏంటి అంటే గ్రేట్ ఎమాసియేషన్ ఉంటుంది, గ్రేట్ వీక్నెస్ ఉంటుంది. ఓకే. దాదాపు 40% అబోవ్ కేసుల్లో ఈ ఎమాసియేషన్ కనపడుతుంది, చాలా ఫ్రీక్వెంట్ కనపడుతుంది షుగర్ కేసెస్. యా, ట్రై చేసి చూడొచ్చు సార్. అంటే అన్లెస్ అంటే మనకి వాళ్ళకి మిగతా ప్రామినెంట్ సిమ్టమ్ లేదు, ఇది ఒక్కటే ఉంది అంటే మనం ట్రై చేసి చూడొచ్చు. ఓకే ఓకే.
అలాగే డయాబెటిక్ విత్ బర్నింగ్, సల్ఫర్లో బర్నింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటే కనుక సెఫలాండ్రా చెప్పారు. డయాబెటిక్ విత్ స్కిన్ సిమ్టమ్స్, స్కిన్ ఎరప్షన్స్, డయాబెటిక్ ఫుట్ ఉంటుంది కదా, అలాంటి కండిషన్స్ లో సిజీజియం జాంబోలినం తెలుసు కదా మనకి, అది ఇస్తారని చెప్పారు. అండ్ డయాబెటిక్ విత్ రుమాటిజం అంటే జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ అలాంటి వాటిలో ఎబ్రోమా. డయాబెటిక్ విత్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే నమ్నెస్ ఉండటము, ఆ పార్ట్ అంతా ఆ, తిమిరి పట్టినట్టు అవుతుంది అంటారు కదా, వాళ్ళు క్యూరేర్ ఇచ్చారు. క్యూరేర్. స్పెల్లింగ్ చెప్పండి మేడం. CURARE. ఇది పొటెన్షియా మదర్ టించర్ అండి? ఐ థింక్ క్యూరేర్ 30లో దొరుకుతుంది అనుకుంటా సార్, నేను ఒకసారి కొన్నాను. మదర్ టీచర్ కాదండి, పొటెన్సీలో దొరుకుతుంది. యా. ఓకే, థ్యాంక్ యూ. ఆ బ్రోమో అవి కూడా దొరుకుతాయి కదండి మనం పవర్ లో. ఎబ్రోమా దొరుకుతుంది సార్, ఓకే ఓకే. ఎబ్రోమా 30 దొరుకుతుంది. అండ్ హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ ఎలర్జీ విత్ డయాబెటిక్ విత్ క్రేవింగ్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ చిల్లీ పేషెంట్ అయితే కనుక థైరాయిడ్ వర్కౌట్ అవుతుందని చెప్పారు. అండ్ డయాబెటిక్ ప్లస్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ చెస్ట్ కన్స్ట్రిక్షన్, ఎడ్రినలిన్. డయాబెటిక్ డ్రాప్సీ, మెటబాలిక్ ఇంటాక్సికేషన్ అండ్ ఎగ్జిమా, యూరియా అనే డ్రగ్ పనిచేస్తుంది. డయాబెటిక్ వీక్ టైర్డ్ బ్యాక్, ఇన్సోమ్నియా, డైవర్షన్ ఆఫ్ మైండ్ అమిలిరేట్స్, హెలోనియస్. డయాబెటిక్ బ్లడ్ షుగర్ ఇంప్రూవ్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎమిలరేషన్ జరుగుతుంది. మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీలో నార్మల్ ఉంటుంది. ట్యూబర్కిల్నం పనిచేస్తుంది. అండ్ డయాబెటిక్ బర్నింగ్ ఇన్ స్టమక్, ఎసిడిటీ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి డయాబెటిక్ పేషెంట్స్ లో, ఐరిస్ వెర్సికోలర్. యా. అండ్ ఇంకొక కేసు చెప్తానండి. ఈయన హైదరాబాద్ లో ఉంటారు. నాకు కాల్ చేశారు కాఫ్ కంప్లైంట్ గురించి ట్రీట్మెంట్ కావాలని. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అప్పుడు ఈయన ఎఫెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఈయనకి దగ్గు స్టార్ట్ అయింది. ఎలా అంటే ఈయన బయటికి కొంచెం క్రౌడ్ ఉన్న దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చానంటే నాకు ఇంకా విపరీతంగా దగ్గు వచ్చేస్తుందండి. ఆ దగ్గు
ఎలా అంటే వెంటనే అసలు వితిన్ 1 డేలోనే నెక్స్ట్ డేకే అది బాగా మ్యూకస్ ఫామ్ అయిపోవటం, ఫ్లమ్ ఫామ్ అయిపోయి బాగా ఎల్లోగా ఫామ్ అయిపోవడము, ఎక్కువగా రిపీటెడ్గా ఉమ్మేయటానికి రావడము. అది కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఇట్స్ ఏ బిగ్ క్వాంటిటీ. నేను ఆ ఉమ్మేసేది కూడా అసలు చాలా చాలా మోస్తోంది ఫ్లమ్ నాకు. అది ఎల్లోగా ఉంటుంది. అండ్ థ్రోట్ కూడా వెంటనే ఇన్ఫ్లమేషన్ అది పెయిన్ అది వచ్చేస్తుంది. థ్రోట్ కూడా ప్రాబ్లం గానే ఉంటుంది. వెంటనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఎలా అంటే నేను మాట్లాడలేకపోతున్నాను. థ్రోట్ పెయిన్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఈ ఫ్లమ్ అంతా కూడా వామిటింగ్ కూడా అవుతుందండి అని చెప్పారనమాట. నోస్ బ్లాకేజ్ ఉంటుంది. ఇంకా క్వైట్ అంటే నార్మల్ కొరైజా సిమ్టమ్స్ కూడా చెప్పారు. అది కాకపోతే ఈయన చెప్పిన వాటిలో మెయిన్ థింగ్ ఏంటంటే, అంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది ఏంటంటే, ఫ్లమ్ అనేది లార్జ్ క్వాంటిటీస్‌లో వస్తుంది ఈయనకి. అండ్ వామిటింగ్ అవుతుంది. అండ్ మార్నింగ్స్ చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు ఇబ్బందవుతుంది. మార్నింగ్ లేవంగానే మాత్రం ఈయనకి ఆ ఫ్లమ్ అంతా బాగా వచ్చేసి ఎక్స్‌పెక్టేషన్ అంతా అది ఆయన వామిట్ చేసుకోవటం. అది క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుందని చెప్పడము. అది నాకు ప్రామినెంట్‌గా అనిపించాయి ఆయన చెప్పిన కంప్లెయింట్స్‌లో. సో, నేను దీన్ని బేస్ చేసుకొని ఈయనకి కోకస్ క్యాక్టే ఇచ్చాను. కోకస్ క్యాక్టే 30 ఇచ్చాను. డైలీ వేసుకోమని చెప్పాను. డైలీ వేసుకున్నారు. ఒక వ 1 వీక్ డైలీ ఏసుకోమన్నాను. తర్వాత దాన్ని రిజల్ట్ చెప్పమని చెప్పాను. ఎలా ఉన్నారనేది. ఆయన చాలా వరకు తగ్గిపోయిందండి. నేను అంటే ఇదివరకట్లాగా నేను బయటికెళ్తే కాఫ్ రావటము, అలాంటివేమీ జరగడం లేదు. నేను చాలా వరకు రిలీఫ్ అయ్యాను దాని నుంచి. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ నేను క్వైట్ కామన్‌గా ఉన్నానని చెప్పుకోవచ్చు. చాలా స్లైట్‌గా ఉంది అని చెప్పారు. నేను ఒక దగ్గర ఎక్కడో విన్నాను. అంటే శ్రీకాంత్ సార్ చెప్పారు బాసిలినమ్ అక్యూట్ కండిషన్స్‌లో ఆహ్, 30 అనేది 3, 4 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. నార్మల్‌గా అయితే క్రానిక్ వెళ్ళిపోతుంది అంటే తర్వాత ట్యూబర్కిల్ అని. ఇలాగే నేను ఇంకొకళ్ళు కూడా ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పారనమాట. ఆవిడ ఏంటంటే బాసిలినమ్ ఎలా ఇస్తారంటే నాట్ డీప్ పాథాలజీ. దగ్గు, జలుబు ఉంటాయి. కానీ డీప్ పాథాలజీ లంగ్స్‌కి ఉండదు. అలాంటి కేసెస్‌లో ఆమె కేస్ ఎండింగ్‌లో ఆ బాసిలినమ్ 1 ఇస్తారు యాక్చువల్‌గా. సో, అది వర్కౌట్ అయింది. నేను చాలా కేసెస్‌లో ఇచ్చా. అది వర్కౌట్ అయింది. అండ్ డీప్ పాథాలజీ ఉన్నది అలాంటి కేసెస్‌లో అవసరం అనుకుంటే ట్యూబర్కిల్‌నం 1 అనమాట. సో, నేను ఈయనకి యాక్చువల్‌గా తర్వాత ఒక 1 మంత్ తర్వాత నేను బాసిలినమ్ 1 ఇచ్చాను. ఎస్ఎల్ ఇచ్చాను. బాసిలినమ్ 1 వేసుకున్న తర్వాత నేను అది ఇంకొక నెక్స్ట్ మంత్‌కి కూడా వేసుకోమన్నాను. నెక్స్ట్ మంత్ కూడా 1 టైము బాసిలినమ్ 1 వేసుకోమని చెప్పాను. ఆ తర్వాత నుంచి ఈయన కంప్లీట్‌లీ నార్మల్. యాక్చువల్‌గా ఈయనకసలు కంప్లెయింట్స్ అంతా నార్మల్ అయిపోయాయి. అండ్ ఈయన చాలా హ్యాపీ అసలు. ఆహ్, ఒక 4 మంత్స్ ఐ థింక్ 4 మంత్స్ అయితే పట్టింది. 4, 5 మంత్స్ పట్టింది. ఆయనసలు కాఫ్ లేదు. హి ఈజ్ ఫైన్ అనమాట. ఆయన నాకు మెసేజ్ కూడా పెట్టారు. నాకు చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. నేను అంత నార్మల్‌గా తిరగగలుగుతున్నాను. అన్నీ చేసుకుంటున్నాను అనేసి. ఐయామ్ హ్యాపీ విత్ దట్ అనమాట. ఫోకస్ క్యాక్టే డ్రగ్గు చదువుకున్నాను. అంటే ఆల్రెడీ మనం వింటాము. బట్ ఒకసారి మనం పేషెంట్‌కి ఇచ్చేటప్పుడు దాని గురించి మళ్ళీ మనం ఒకసారి తీసి చదువుతాం గదా! అసలు వెదర్ వి ఆర్ గివింగ్ కరెక్ట్ రెమెడీ ఆర్ నాట్ అనేది. సో, దానిలో గూడా ఇచ్చిన సింప్టమ్స్ ఏంటి అంటే, వీళ్ళలో ఎక్కువగా కాతే స్ట్రింగీగా ఉంటుంది. వీళ్ళది డిశ్చార్జెస్ అని ఇచ్చారు గానీ, బట్ ఈయన కేస్‌లో లేదు. వామిటింగ్ ఆఫ్ ఫ్లమ్ ఉంటుంది. అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లమ్ ఈజ్ మోర్. అండ్ మార్నింగ్స్ చాలా అగ్రివేట్ అవుతుంది కంప్లెయింటు. నైట్ గూడా కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. వాళ్ళు లేచి కూర్చోవాల్సొస్తుంది. ఇవన్నీ ఇచ్చారనమాట. సో వన్ మోర్ థింగ్ యాక్చువల్‌గా ఈయన యెల్లోయిష్ ఫ్లమ్ము అది ప్లస్ ఇవన్నీ చెప్పారు గదా! నేను మెక్సాల్ కూడా 1 డోస్ ఇచ్చాను స్టార్టింగ్‌లో. యాహ్! డాక్టర్ యెల్లోయిష్ టు గారు డార్క్. ఆ!
ఎస్ఎల్ అంటే ఏంటి సార్? నాలుగు శాక్లాక్ సార్. ఏమండి? శాక్లాక్ మనం మెడిసిన్, అంటే దానిలో మనం మెడిసిన్ ఏం వేయకుండా నార్మల్ పిల్స్ ఇస్తాం కదా. ప్లాసిబోవా? ఎస్ ఎస్ ప్లాస్బో. యా. ఓకే. ఓకే, రైట్, యా. థ్యాంక్ యూ. యా. యా, వెల్కమ్. చాలా మంచి కేసులు చెప్పారు మేడం గారు. శ్రీకాంత్ గారు చెప్పిన క్లాసుల్లో ఉన్న థియరీ ఆ, వాటిలో ఉన్న ప్రాక్టికబిలిటీ మీ ద్వారా అర్థమైంది. ఓ, థ్యాంక్స్ సార్. యాక్చువల్గా చాలా సార్లు నేను సార్ ఇచ్చిన నోట్స్ ఓపెన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఇలాంటి కేసెస్ ఇలా వచ్చినప్పుడు కేసెస్ ఆ డ్రగ్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకుంటూ ఉంటాను. యా, అవి మాత్రం చాలా యూస్ఫుల్ గా ఉంటాయి క్లాసెస్ మాత్రం మనవి. నేను అంటే ఇంకొక రెండు కేసెస్ కూడా రాసుకున్నాను, బట్ అవి అంత క్లియర్ గా లేదు చెప్పడానికి. ఆ, అంటే నేను ఈ మధ్య కేసెస్ ని రికార్డ్ చేయడం అనేది అదొకటి అలవాటు చేస్తున్నా. ఈ లాంగ్ బ్యాక్ తీసుకున్న కేసెస్ అంత రికార్డింగ్స్ లాగా లేవు. సో ఒక ఆవిడ కేసు తీసుకున్నాను. ఆవిడది వచ్చి యాక్చువల్గా ఎడినోమయోసిస్ ఉన్నది ఆమెకి. ఎడినోమయోసిస్ ఉన్నది అండ్ ఎండోమెట్రియోసిస్ కూడా ఉన్నది. వీటి వల్ల ఏంటంటే లోపల ఎండోమెట్రియం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల యూట్రస్ ఎన్లార్జ్ అయిపోతుంది. అవి దానివల్ల పీరియడ్స్ అనేది పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. బట్ ఈమె నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ కంప్లైంట్ గురించి అంత ప్రామినెంట్ గా చెప్పలేదు. చెప్పకుండా ఈవిడ హెడేక్ గురించి చాలా చెప్పారనమాట. యాక్చువల్గా హెడేక్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. ఆ ఎంత అంటే అసలు ఇంకా హెడేక్ టైంలో నాకు బయటికి వెళ్ళాలని ఉంటుంది, కానీ నేను వెళ్ళలేను. బయటికి వెళ్ళాలి వెహికల్లో అంటే ఏసీ వేస్తారు, అది నాకు పడదు. హెడేక్ టైంలో నేను ఏ పని చేయలేను, డల్ గా ఉంటాను. ఒక రూమ్ లో ఆ, కూర్చుంటాను, చీకటిగా ఉంటే నాకు బెటర్ గా ఉంటుంది. అవన్నీ చాలా చెప్పారు యాక్చువల్గా. అండ్ వామిటింగ్ అయితే హెడేక్ తగ్గుతుంది, నాకు ఓపెన్ ఎయిర్ రిలీఫ్ వస్తుంది, కానీ నాకు బయటికి వెళ్ళను నేను. సంథింగ్ అలా చెప్పారు. సో ఇలా చెప్తూ ఉన్నప్పుడు నేను మైగ్రేన్ కంప్లైంట్స్ కింద నేను రాసుకుంటున్నాను. ఆవిడ ఇంకా మిగతావన్నీ కూడా ఒకసారి చెప్పండి, చైల్డ్హుడ్ గురించి చెప్పండి, మ్యారేజ్ అదే మొత్తం అన్ని చెప్పమని చెప్పాను. ఆవిడ చెప్పారు, నేను చైల్డ్హుడ్ లో అంతా ఒక హ్యాపీగా ఉండేదాన్ని, అస్సలు ప్రాబ్లమ్స్ లేవు నాకు. నాకు అందరు చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో. నేను ఆ, చాలా బాగా, అంటే ప్రతిదానికి నన్నే డెసిషన్ అడిగేవాళ్ళు, నాకు అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. బట్ మ్యారేజ్ తర్వాత నన్ను అసలు వీళ్ళు ఇక్కడ అంతా రిస్ట్రిక్షన్సే, అసలు ఒక ఫ్రీడమ్ లేదు. ఒక ప్రతిదానికి అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చెయ్యాలి. ఆ, ఎందుకు చేస్తున్నారు మరి మీరు, అలా ఉన్నవాళ్ళు ఇలా ఎందుకు ఉంటున్నారు అని అడిగాను. అడిగితే ఆమె ఏం చేస్తాము పిల్లలు అంటే నాకు వాళ్ళని హ్యాపీగా ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి నేను యాంటీగా మాట్లాడి, లేకపోతే మిగతా వాళ్ళకి కానీ యాంటీగా మాట్లాడి అలా ఉంటే నాకు నచ్చదు. నేను నేను యాక్చువల్గా ఏం చేసినా సరే మా హస్బెండ్ పిల్లల్ని హ్యాపీగా ఉంచుతాను. ఆ, అదే చెప్పారనమాట. కానీ ఈ మధ్య నాకు చాలా విసుగొచ్చేస్తుందండి, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అసలు ఇంకా ఇవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోదామా అన్నంత చిరాకు కూడా వస్తుంది. ఎంతసేపు వీళ్ళ హ్యాపీనెస్ గురించి నేను ఆలోచిస్తున్నా కానీ వీళ్ళెవరూ నా గురించి అట్లా పట్టించుకోవట్లేదు అనేసి చెప్పారనమాట. అంటే ఇంకా ఒక రకంగా ఆమెకి ఇంకా ఎవర్షన్ వచ్చేసింది. నేను ఈ కేసు తీసుకొని చాలా సంవత్సరాలు అయిందండి. అప్పట్లో నేను అంత డీప్ గా సెన్సేషన్ లాగా అంత టూ మచ్ గా అడగలేకపోయాను. బట్ ఎసెన్స్ అయితే నాకు ఎందుకో అనిపించింది సెపియా లాగా చెప్తున్నట్టు అనిపించింది. అది యాక్చువల్ గా యాక్యురేట్ గా అండి, ఎగ్జాక్ట్ గా మీరు ఎందుకు ఆ డ్రగ్ సెలెక్ట్ చేశారు అంటే నేను డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేను. ఎందుకంటే అప్పట్లో నాకు అంత ఇది లేదు.
ఆమె చెప్పిన దాన్ని బట్టి నేను చూసాననమాట. అంటే నార్మల్‌గా ఆవిడ ఏజ్ ఒకటి, ఆమె ఏజ్ కూడా 30 36 అలా ఉన్నాయి. 38 అలా. అండ్ ఆవిడ చెప్పిన దాన్ని బట్టి పిల్లలంటే కేరింగ్ అవన్నీ ఉన్నాయి. ఈవెన్ హస్బెండ్ గురించి కూడా అంతా ఉన్నది. కాకపోతే ఆమె ఆహ్, ఎందుకో నేను బయటికి ఎళ్ళలేను. వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. వీళ్ళొక పని మనిషిని చూసినట్టు చూస్తూ ఉంటారు. నాకింక అసలు ఈ మధ్య ఎంత విసుగొస్తోందంటే నేను ఇంక వీళ్ళందరిని వదిలిపెట్టి ఎళ్ళిపోదాం అనుకుంటున్నానండి. నాకు చాలా విసుగ్గా ఉంటోంది. నన్ను వీళ్ళందరూ అజమాయిషీ చెలాయిస్తున్నారు నా మీద. నాకసలు నచ్చట్లేదు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళిష్టమే. నా ఇష్టం అంటూ లేదసలు. ఈవెన్ మా హస్బెండ్ లాగా ఈ మధ్య పిల్లలు కూడా అట్లాగే మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. నేనింక తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళ ఇంత వీళ్ళందరూ అంటే నన్ను డామినేట్ చేస్తున్నారన్నట్టు మాట్లాడింది. సో, ఆహ్, నేను ఇంకా రాజీవ్ శంకరన్ సార్‌ది 'సెపియా' తీసి చదివాననమాట. దానిలో ఆయన స్టార్టింగ్‌లో ఇచ్చిందే అది యాక్చువల్‌గా. సెపియాకి వాళ్ళు ఆహ్, వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు ఇంకొకళ్ళ కింద పని చేయాల్సొస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ చెప్తాను. సెపియా వుమెన్ ఈస్ దట్ షీ ఈస్ ఫోర్స్డ్ టు అండర్‌టేక్ థింగ్స్ అపోజిట్ టు హర్ ఇంటెన్షన్స్. టు డూ వాట్ షీ డస్ నాట్ వాంట్ టు డూ. It is a chronic situation in which she has been dominated and not allowed to have her way. ఇది చెప్పారు. ప్లస్ సేము ఆమెడ ఏవైతే మనకి చెప్పిందో ఎందుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారని వాళ్ళందరిని హ్యాపీగా ఉంచడం కోసం చేస్తున్నాను. అవన్నీ చెప్పింది గదా! అవన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఆహ్, అండ్ ఆవిడకి ఏమిష్టము అంటే ఆవిడకి అందరితో గేదర్ అవ్వటం ఇష్టం, మాట్లాడడం ఇష్టము, ఆక్యుపై అవుతుంది. ఆక్యుపై అయితే ఇష్టము. సో, ఆవిడ గూడా ఏం జేస్తున్నారంటే, ఇంకా ఈ గోలల నుంచి డీవియేట్ అవ్వటానికి ఏదో పని జేసుకుంటూ ఉండటము. పనామెను గూడా పెట్టుకోలేదు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. పనామెను ఎందుకు పెట్టుకోలేదు అంటే, లేదండి నా పనులు నేనే చేసుకుంటాను. నాకు కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. అంటే ఐ మీన్ దీని నుంచి డీవియేషన్‌గా ఉంటుంది. నాకది గూడా సెపియా చదివినప్పుడు అది గూడా ఇచ్చారనమాట సార్ యాక్చువల్‌గా. అంటే వాళ్ళు ఆక్యుపైడ్‌గా ఉండటం ఇష్టపడతారు. సో, దే లైక్స్ టు ఆక్యుపై హెర్‌సెల్ఫ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. They likes brisk movements, dancing. But if she too independent, she will lose her support. She will not able to keep her husband and children happy. The dependency may be emotional or financial, whatever the dependency. She forced to do the things she does not want to do. ఈవిడ కేస్‌లో అదే జరుగుతూ వచ్చింది. యాక్చువల్‌గా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అప్పటిదాకా ఉన్న లైఫ్ కంప్లీట్‌లీ డిఫర్ అయింది. అండ్ ఇక్కడికొచ్చేసరికి వాళ్ళ ఇన్‌లాస్ డామినేషన్ గాని, అందరూ ఈమెను డామినేట్ చేసేవాళ్ళట. ఈమె మరిది గాని, వాళ్ళ హస్బెండ్ కానీ, అందరూ ఈమెను డామినేట్ చేసి మాట్లాడేవాళ్ళే. ఆబ్వియస్‌లీ ఆమెకది నచ్చదు. కానీ ఆమె పిల్లలు, హస్బెండ్‌ని హ్యాపీగా ఉంచాలని ఒక రీజన్‌తోనే ఆమె అన్నిటిని భరిస్తూ వచ్చింది. ఆమె చాలా చాలా స్టోరీస్ చాలా చాలా చెప్పింది యాక్చువల్‌గా. ఆమెకు నేను సెపియా 1 ఇచ్చాను. సెపియా 1 ఇచ్చాక షీ ఈజ్ హ్యాపీ అనమాట. హెడేక్ అసలు దాదాపు 80% హెడేక్ తగ్గింది. అండ్ ఈ మెన్‌స్ట్రుయల్ పీరియడ్‌ది ప్రాబ్లమ్ ఏదైతే ఉన్నదో ఆమె నాకు తర్వాత చెప్పింది. అంటే కేసు అంత తీసుకున్నాక ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఎడనోమయోసిస్ అని చెప్పారండి. దానివల్ల పీరియడ్స్ కొంచెం హెవీ బ్లీడింగ్ అది అవుతుంది. నేను ఇంకా ట్రీట్‌మెంట్‌కని ఎళ్ళలేదండి. నాకు హాస్పిటల్స్‌కెళ్ళటం అది గూడా భయము. నేను అందుకోసం ఆలోచిస్తున్నాను. పైగా అప్పుడు కోవిడ్ ఇది పీరియడు. సో, నేను అందుకోసం కొంచెం చూసుకొని తర్వాత ఎళ్దాంలే అని ఎళ్ళలేదని చెప్పింది. బట్ సెపియా 1 తర్వాత ఆమె పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. ప్లస్ ఆమె హెడేకు చాలా వరకు తగ్గిపోయింది. అండ్ ఫాలో అప్ కింద యాక్చువల్‌గా 5, 6 మంత్స్ వచ్చారు యాక్చువల్‌గా. అండ్ ఆఫ్టర్ థట్ షీ ఈజ్ ఫైన్. యాక్చువల్లీ ఆవిడ నాకంతా బానే ఉందండి. అడపదడప ఎప్పుడన్నా లైట్‌గా హెడేక్ తప్పితే ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పారు యాక్చువల్‌గా. యాహ్! అంటే కొన్ని కొన్ని సార్లు
నేను అనుకుంటూ ఉంటాను సార్ ఏదైతే వద్దు అంటారో మనం అదే పనులు చేస్తూ ఉంటాము. యాక్చువల్‌గా ఆమె చెప్పిన వే కానీ, నేను ఆ కేస్ విన్నప్పుడు కానీ నాకు వెంటనే స్ట్రైక్ అయిన రెమెడీ సెపియానే యాక్చువల్‌గా. సో, హెడేక్స్‌కి అన్నిటికి మైగ్రేన్ హెడేక్స్‌కి వాటికి కూడా నార్మల్ సెపియా ఒక్కోసారి అడ్మినిస్ట్రేట్ చేస్తుంటాం గదా! కండిషన్ బట్టి. సో, నాకు అన్ని విధాలా అన్నీ నాకు సెపియాతో ఆమెకి బాగా రిలీఫ్ వచ్చింది యాక్చువల్‌గా. యాహ్! నా కేసెస్ అయితే ఈ రోజుకి ఇవేనండి. నైస్ మేడం. బాగా ఇన్ఫర్మేటివ్గా రూబ్రిక్స్ ఆ సింటమ్స్ అన్ని క్లియర్గా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా వైండ్ అప్ చేద్దామా అండి? ఓకే మేడం. యాహ్! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. పేషెన్స్‌గా విన్నందుకు అందరికీ థాంక్స్ అండి. యాహ్! యాహ్! బై. బై.